హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్ వచ్చేసి 10. ఈ 10వ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే టైలరింగ్ టూల్స్ క్లాసెస్లో చాలా మోస్ట్ యూజ్ఫుల్, బిగినర్స్కి అయితే మోస్ట్ యూజ్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో అయితే బిగినర్స్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అయితే మనము ఈ టూల్ ఏంటి అంటే మనం ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ గురించి ఆల్రెడీ మనము చాలా వీడియోస్లో అయితే చూసాం కదా. మన సెకండ్ ఛానల్లో కూడా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఏమైనా చూడాలంటే అందులో చూడండి. ఫ్రెంచ్ కర్వ్ స్కేల్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని యూజెస్ ఏంటి, బిగినర్స్కి ఎంతవరకు అవి యూజ్ అవుతాయి, ఏవైతే మనకి యూజ్ అవుతాయి, అన్ని రకాలు యూజ్ అవుతాయా, కొన్నే యూజ్ అవుతాయి, ఇవన్నీ మనం అయితే చూద్దాం. ఇక్కడైతే నేను ఈ ప్యాక్ ఓపెన్ చేశాను కదా. ఇవి వచ్చేసి నేను హోల్సేల్ అయితే షాప్లో తీసుకున్నాను, సరేనా. ఇది కూడా హోల్సేల్లోనే తీసుకున్నాను అనమాట. ఇందులో రెండు రకాలు అయితే ఉంటాయి. ఒక్కొక్క దానికి నెంబర్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ప్లెయిన్ ఉంటుంది. నెంబర్స్ ఉన్నది కూడా నా దగ్గర అది పోయింది, వేరే వాళ్ళు అడిగితే ఇచ్చేసాను. తర్వాత వచ్చేసి ఇది ప్లెయిన్ అయితే ఉంచాను. ఇది వచ్చేసి సింగిల్ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అని మనము పిలవచ్చు. ఇది కూడా మనకి డిజైన్స్కి తర్వాత నెక్ రౌండ్స్కి యూజ్ అయితే అవుతుంది. ఇంకా ఇందులో ఏ టైప్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ టైపు కర్వ్ స్కేల్ అయితే ఒకటి ఉంది, ఇంకొకటి కూడా ఈ కర్వ్ స్కేల్ అయితే ఉంది. మనకి ఆన్లైన్లో కూడా అమెజాన్లో కూడా ఉంటాయి అన్నమాట. ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ అని కొడితే మనకు వచ్చేస్తాయి అనమాట. ఎన్ని ఉంటే అన్నీ వస్తాయి. అవన్నీ మనకైతే అవసరం లేదు. మీరు అవన్నీ కొనేసి డబ్బులు వేస్ట్ అయితే చేయొద్దు. మనకు మెయిన్గా ఇక్కడ ఏమి యూజ్ఫుల్ అవుతుంది అని అయితే నేను చెప్తాను. మనం హోల్సేల్లో ఇవి తీసుకున్నాం కాబట్టి అది వచ్చేసి ఈ మూడు వచ్చేసి ఒక ప్యాక్ అయితే వచ్చాయి కదా. ఈ మూడు వచ్చేసి నాకు 60 రూపీస్ ఎంతో పడ్డాయి అనమాట హోల్సేల్లో, సరేనా. అమెజాన్లో అయితే ఇంకెక్కువ పడవచ్చు అని నేను అనుకుంటున్నాను అనమాట. అయితే వీటి యూజెస్ ఏంటి అంటే మనం నెక్ మోడల్స్ అయితే తీసుకోవచ్చు. అయినా అంత బిగినర్కి అయితే ఇవి అవసరం కాదు అని అయితే నేను చెప్తాను. మీరైతే ఇవి డబ్బులు వేస్ట్ చేసి కొనడం వేస్ట్. ఇది ఒక్కటే మీకైతే బాగా యూజ్ఫుల్, 100% యూజ్ఫుల్ అయితే ఇది ఉంటుందన్నమాట. అయితే దీంట్లో నెంబర్స్ కూడా ఉంటాయి. నెంబర్స్లో మనం రౌండ్స్ అంటే మోడల్స్ తీసేటప్పుడు ఒక మోడల్ పక్కనే ఇంకా అవుట్లైన్ ఇంకొక మోడల్ లైన్ వస్తుంది కదా. మనం నెంబర్స్ అవి చూసుకున్నా అది కూడా యూజ్ఫుల్లే. ఇంకా దాని గురించి క్లారిటీ మీకు కావాలంటే సెకండ్ ఛానల్లో మనం ఫ్రెంచ్ కర్వ్ స్కేల్తో నెక్ మోడల్స్, డ్రెస్ నెక్ మోడల్స్, బ్లౌజ్ నెక్ మోడల్స్ ఏం తీసాము అనేది అయితే ఒక వీడియో ఉంది, ఒకసారి అయితే చూడండి, సరేనా. మన సెకండ్ ఛానల్ గురించి మీకు అందరికీ తెలిసే కదా. అయితే ఇందులో నేను బిగినర్స్కి మాత్రమే మనం టైలరింగ్ టూల్స్ గురించి నేను చెప్తున్నాను కదా. ప్రతి ఒక్క టూల్ గురించి దీని గురించి అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి బయట మార్కెట్లో వచ్చేసి ఒక 50 రూపీస్ 60 రూపీస్ అయితే ఉంటుంది. హోల్సేల్లో ఒక 40 రూపీస్ అలా అయితే ఉంటుంది. హోల్సేల్లో తక్కువ కాస్ట్ ఉంటుంది. అయితే దాని యూజెస్ ఏంటి అని చూద్దాం. ఇక్కడైతే నేను నెక్ రౌండ్ అయితే తీస్తున్నాను. నెక్ రౌండ్ డబ్బా షేప్ అయితే తీసి దాని యూజింగ్ ఏంటి అని చెప్తున్నాను. అయితే ఇక్కడ మనము డబ్బా షేప్ అయితే తీసుకున్నాం కదా. ఉదాహరణకి మనం ఫ్రంట్ నెక్ రౌండ్ అనుకుందాం. ఫ్రంట్ నెక్ రౌండ్కి ఇక్కడ ఒక 5 ఇంచీలు అలా డౌన్ చేసి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు అలా మనమైతే రౌండ్స్ అయితే తీసుకుందాం. రౌండ్స్ తీసేటప్పుడు చూడండి, స్టార్టింగ్ లైన్ అయితే టచ్ అవ్వాలి, ఆ డాట్ టచ్ అవ్వాలి, అలానే ఎండింగ్ లైన్ అయితే టచ్ అవ్వాలి. ఆ విధంగా ఆ మూడు టచ్ అయ్యేటట్టు కొద్దిగా టర్న్ చేసుకొని మనమైతే చూసుకోవాలి. మీకు దగ్గరగా కూడా నేను చూపిస్తాను, సరేనా. కొద్దిగా టర్న్ చేసుకొని మనం చూసుకుంటే మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మంచి రౌండ్ అయితే వస్తుంది, మంచి షేప్ వస్తుందన్నమాట. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి అలా రౌండ్స్ తీయాలంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఆ రౌండ్స్ రావడానికి మనం ఎన్నో న్యూస్ పేపర్స్ అయితే కట్ చేయాల్సి ఉంటుంది, సరేనా. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ రౌండ్ ఎలా తీయాలో మనమైతే చూద్దాము. అయితే ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ గురించి మనము 1.5 ఇంచు లేదంటే 1.25 ఇంచు అయితే మనము మార్క్ చేసుకుంటాం కదా, మీకు అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఈ లైన్ నుంచి అటు లైను అలానే డాట్, ఆ మూడు ఇవి కూడా మనకి టచ్ అవ్వాలన్నమాట. అలా టచ్ అవ్వాలి అంటే మనం స్కేల్ని అటు ఇటు కొద్దిగా రొటేట్ చేస్తే సరిపోతుందన్నమాట. చూడండి, స్టార్టింగ్లోను అలానే ఎండింగ్లోను అలానే మిడిల్ డాట్, ఈ విధంగా ఆ మూడు కలవాలి. అలా కలవాలి అంటే మనం ఆ స్కేల్ని కొద్దిగా రొటేట్ చేసుకోవాలి. అందులో బాగా డీప్గా చెప్పాలంటే మనకి చిన్న రౌండ్, ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అయితే 1.5 మార్క్ చేసుకున్నాం కదా. ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి 1 ఇంచే మార్క్ చేసుకుంటాం కదా. ఆ 1 ఇంచ్ అనేసరికి మనకి తక్కువ రౌండ్ వస్తుంది. తక్కువ వచ్చేటప్పుడు చూడండి ఇంకా కరువు స్కేల్ లోపలికైతే వచ్చిందనమాట. ఇంకా చిన్న రౌండ్ అంటే ఇంకా అలా టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇంకా లోపలికైతే చిన్న చిన్న రౌండ్స్ స్టార్టింగ్ నుండి వస్తాయి. పెద్ద రౌండ్స్ కావాలంటే ఎండింగ్కి అయితే వస్తాయి. అలా మీరు ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ అయితే తీసుకోవచ్చు. అయితే ఆ రౌండ్స్ కోసమే
కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు న్యూస్ పేపర్స్ని ఎక్కువగా 1 వీక్ వరకు అయితే నేను ప్రాక్టీస్ చేయిస్తానన్నమాట. మామూలుగా 4-5 రోజులకైతే బ్లౌజులో ఏ కొలతకి ఎంత పెంచాలి, కొలతలు ఎలా చూసుకోవాలి, ఏ పార్ట్కి ఏమని పిలుస్తాము, ఇలాంటి వల్ల మనం నేర్పిస్తాము. అవి 2-3 రోజులకు వచ్చేస్తాయి అన్నమాట. కానీ రౌండ్స్ తీయాలంటే కొద్దిగా కష్టపడుతుంటారు. హ్యాండ్ రౌండ్ కానీ, బ్యాక్ రౌండ్ కానీ, ఆర్మ్ హోల్ రౌండ్ కానీ చాలా చాలా కష్టపడతారనమాట. ఆ రౌండ్స్ రావడానికి పెన్నలతో గీసి గీసి చాలా కష్టపడుతూ ఉంటారు. కాబట్టి అలా కష్టపడేటప్పుడు ఇదైతే ఒక ఆయుధంలాగా అయితే పనికొస్తుందనమాట. కష్టం లేకుండా చాలా ఈజీగా మీరైతే తీసుకోగలరు. బయట నేను చెప్పాను కదా, కాస్ట్ వరకు వచ్చేసరికి బయట వచ్చేసి మనకి ఒక 60 రూపీస్ అలా అయితే ఉంటుంది. మామూలు హోల్సేల్ అయితే ఒక 40 రూపీస్ అలా అయితే ఉంటుంది. హోల్సేల్లో కొనుక్కోవడానికి ట్రై చేయండి. అలా ట్రై చేస్తే బాగుంటుంది. ఆ స్కేల్స్లో కూడా కొన్ని స్కేల్లో నెంబర్స్ ఉంటాయి. దానికి దీనికి సమానమే. ఇందులో ఏం తేడా అయితే లేదు. ఏదైనా ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఒక్క స్కేల్ తీసుకుంటే మీరు సరిపోతుంది. అలానే టైలరింగ్ టూల్స్లో ఒక్కొక్క టూల్ గురించి డెప్త్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని నేనైతే అనుకుంటున్నాను. ఈ స్కేల్ వల్ల ఇంకా మనము పాట్ నెక్ ఎలా గీసుకోవాలి, నెక్ మోడల్స్ ఎలా గీసుకోవాలా అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనమైతే తెలుసుకుందాం. ఇంకా మీకు తొందరగా తెలుసుకోవాలని ఒక ఆలోచన ఉంటే మన సెకండ్ ఛానల్లో 2 వీడియోస్ అయితే మనం ఎలా యూజ్ చేయాలి, నెక్ మోడల్స్ ఎలా తీసుకోవాలని దాని గురించి అయితే నేను పెట్టాను. అలానే ఈ స్కేల్స్ అయితే బిగినర్స్కి అయితే అస్సలు యూజ్ఫుల్ లేదు. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకొని అలాంటి స్కేల్స్ కొనడం వేస్ట్ అనమాట. మనకి చిన్న చిన్న నెక్ మోడల్స్ అయితే వస్తాయి. అలానే మనము వాటితో కాకుండా ఈ రౌండ్ పెద్ద స్కేల్తోనే మనమైతే నెక్ మోడల్స్ కూడా ఎలా తీయాలనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.